విద్యార్థుల పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా నూతన ప్రయోగాలతో మేధాశక్తి మెరుగుపడుతుంది. పాఠ్యపుస్తకాలు చదివితే మార్కులు వస్తాయి తప్ప విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రాదు. బయట విషయాలు తెలుసుకోవాలంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 545 పాఠశాలల నుంచి సుమారు 750 ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొన్ని ఎగ్జిబిషన్లు చూపర్లను కట్టిపడేశాయి. పర్యావరణం, రైతులను కాపాడుకోవాలి, బస్సులో నూతన ఆవిష్కరణ, మహిళల భద్రతకు సంబంధించిన ఎగ్జిబిట్లు విద్యార్థులు ప్రదర్శించారు. ఎగ్జిబిట్స్ చూసేందుకు వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. కొనుగోలు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన కుషాల్ అంధుల కోసం సూపర్ కళ్లద్దాలను ప్రదర్శించారు. ఈ కళ్లద్దాలు పెట్టుకోవడంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టే అప్రమత్తం చేస్తుంది. అంధులు కర్ర సహాయంతో నడిచిన ప్రమాదాలు బారిన పడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ కళ్లద్దాలు ఎంతో ఉపయోగపడతాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా, ఎలాంటి ప్రమాదం జరిగిన అవకాశం ఉన్నా ఈ పరికరం సౌండ్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సూపర్ స్పెక్టాక్యులర్ ఫర్ బ్లైండ్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్లైండ్స్ వారికి, బ్లైండ్ వారు ఇప్పటికీ కూడా కర్ర పట్టుకొని నడుస్తుంది. దానివల్ల స్పీడ్ బ్రేకర్ పడికి రమ్మని తట్టుదలి చనిపోతూ కొంతమంది బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అలా చాలా దెబ్బలు తగ్గుతుంది. దీన్ని పెట్టుకొని నడిస్తే ఏమవుతుంది అంటే ముంగలే మన రాగానే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఇండికేటర్స్ ద్వారా చేస్తాం. మన బజర్కు బదులు మనం ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా సార్, దాన్ని పెట్టుకొని చేసినామంటే హెడ్ ఫోన్స్, అది ముంగల వెహికల్స్ వస్తున్నాయా, పీపుల్స్ వస్తుర్రా, ఎవరు వస్తున్నారో కూడా చెప్తుంది అనమాట. మళ్ళీ దాని ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంది. దీనివల్ల బ్లైండ్ వాళ్ళకు అలర్ట్ ఇస్తుంది. ముంగల ఏమన్నా వచ్చిందనుకో మనం అలర్ట్ అయిపోవాలి, లేకపోతే స్లోగా నడవాలి. అట్లా అలర్ట్ ఇస్తుంది అనమాట. దీని ప్రాసెస్ ఏంటంటే NE555 కావాలి, 10K/25 కావాలి, 100K/25 కావాలి, 25V కావాలి, 1K రెసిస్టర్ కావాలి, 10K రెసిస్టర్ కావాలి, కనెక్టర్స్ కావాలి, బజర్ కావాలి, 3.7 బ్యాటరీ కావాలి, స్విచ్ కావాలి, క్లాసెస్ కావాలి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆధునిక బస్సును ఏర్పాటు చేసింది. ఎలాంటి వయసు వారైనా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు సదుపాయాలను కల్పిస్తూ నూతన ఆవిష్కరణ చేసింది. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు ఇబ్బంది పడకుండా సునాయాసంగా ప్రయాణం చేసేలా బస్సును తయారు చేశానని విద్యార్థిని తెలిపారు. నా ప్రాజెక్ట్ పేరు సేఫ్ జర్నీ విత్ స్పెషల్ క్యాబిన్. నాకు ఈ ఆలోచన, నేను రోజు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బస్సెస్ని చూసి ఇట్లా బస్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఆలోచన వస్తే మా టీచర్కి చెప్పి ఈ ప్రాజెక్ట్ని తయారు చేశాను. ఈ ప్రాజెక్ట్కి 2500 పట్టింది. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి 1 month పట్టింది. ఈ ప్రాజెక్టు బస్సు చాలాసార్లు మన చుట్టూ ఎంతోమంది గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ఈ ప్రత్యేక బస్సులో వెనక భాగంలో చిన్న చిన్న ఏర్పాట్లు, బస్సు ఎక్కడానికి ర్యాంపు, వీల్ చైర్స్, వాష్రూమ్స్, సింక్, బెడ్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, బీపీ చెకింగ్ మిషన్స్, ఫ్యాన్స్ అన్ని ఏర్పాటు చేశాను. ఫీడింగ్ కూడా, బస్సులో చిన్నపిల్లలకు ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. బస్సులో ప్రయాణించేటప్పుడు ఎవరికైనా బస్సులో ప్రయాణికులకు ఎమర్జెన్సీగా ఇబ్బంది కలిగితే వెంటనే వారిని కేర్ఫుల్గా వీల్ చైర్ సహాయంతో బస్ క్యాబిన్లోకి తీసుకువచ్చి వారికి అవసరమైన చికిత్స అందించవచ్చు. బస్ నడిపే డ్రైవర్, కండక్టర్లకు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇచ్చినట్లయితే ఇంకా మెరుగైన సేవలు చేసే వీలుంటుంది. నేను తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఉపయోగపడుతుందని అనుకుంటూ, నా ప్రాజెక్ట్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మహిళల పట్ల దాడులు, అసభ్యకరమైన ప్రవర్తన చాలా చూస్తున్నాం. వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఒక విద్యార్థిని ఉమెన్ సేఫ్టీ పరికరాన్ని తయారు చేసింది. మహిళలు డేంజర్లో ఉన్నారని తెలియజేయడానికి తాను కనిపెట్టిన ఎగ్జిబిట్ ఎంతో ఉపయోగపడుతుందని, తాను కనిపెట్టిన పరికరంతో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. డేంజర్లో ఉన్న తనను తాను రక్షించుకునేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మధ్య మనకు ఈ కాలనీస్లో ఎప్పుడైనా మేము ఏదైనా వెళ్తే ఆడ హారాస్మెంట్ ఇంకా అబ్డక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి.
అట్లాంటివి సిచ్యువేషన్స్కి ఓవర్కమ్ రావడానికి మనం ఈ డివైస్ చేసినాం. అయితే ఈ డివైస్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తే ఆడ మనకి అన్కాన్షియస్ ఫీల్ అవుతుంది, అన్సేఫ్ ఫీల్ అవుతుంది, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందంటే మనం ఈ డివైస్ని మనతో క్యారీ చేసుకోవాలి. ఈ డివైస్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే GSM, సిమ్ కార్డ్, ఆర్డినో బోర్డ్ అండ్ LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండ్ ఒక పవర్ సప్లై, ఇంకా రీస్టార్ట్ బటన్. ఎప్పుడైనా మనం ఇది క్యారీ చేసేటప్పుడు దీనికి ఎక్కువ పెద్దగా ఉందని మనం బాధపడదు, దీనికి మనం చిన్న కూడా చేయవచ్చు. ఆ చిన్న డివైస్ మనం క్యారీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ బటన్ ఉంటుంది మన దగ్గర. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆ బటన్ LCD మీద ఒక ఉమెన్ ఇన్ డేంజర్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మెల్లగా ఈ GSMకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. GSMలో ఒక సిమ్ కార్డ్ అటాచ్ ఉంటుంది. ఆ సిమ్ కార్డ్ అటాచ్ ఉన్నప్పుడు ఆ సిమ్ కార్డ్లో ప్రెసెంట్ ఉన్న నంబర్, రిజిస్టర్ ఉన్న నంబర్, ఆ నెంబర్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ ఉమెన్ ఒక ఉమెన్ డేంజర్లో ఉందని. అప్పుడు ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడ మన లొకేషన్ని GPS ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు, మనం ఏ పొజిషన్లో ఉన్నామని తెలుసుకోవచ్చు. అది తెలుసుకున్నాక మనకు వచ్చి వాళ్ళు కాపాడవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు మనకి అవైలబుల్ ఉండాలి, వాళ్ళకి ఎక్కువ దూరం ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ డివైస్ యూజ్ చేయొచ్చు.